హాయ్, నేను లక్ష్మణ అండి. ఈ గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఉన్నదండి. మాకందరికి చాలా ఇష్టం. అయితే గోంగూర ఇష్టం లేని వారు ఎవరు ఉంటారండి? అందరికి గోంగూర అంటే ఇష్టమే. ఈ గోంగూరకు 4 కట్టల గోంగూర కడిగి పెట్టుకొని ఆరబెట్టుకొని పెట్టుకున్న గోంగూర అండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టి 2 స్పూన్ల నూనె వేసి దీనికి 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేసేసి ఇవి కొంచెం వేగనియాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూను జీలకర్ర ఇది కూడా వేసేసి బాగా కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలండి. ఈ వేయించుకున్న పప్పులలో 15 పచ్చిమిర్చి, ఆ గోంగూరకు ఈ పచ్చిమిర్చి సరిపోతుందండి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువేం కాదు, సరిపోతుంది. ఇలాగ వేయించుకున్న పచ్చిమిర్చిలా కొంచెం చింతపండు, ఎల్లిపాయలు వేసేసి కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. ఇలాగ వేగిన పప్పులు మిర్చి పక్కన పెట్టేసుకొని అదే బాండిలో 1 స్పూన్ నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిగడ్డ వేయించుకోవాలండి. కొంచెం దూరగా వేగాలి, ఇవి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇలాగ ఉల్లిగడ్డ నూనెలో వేపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చివి పంటి కింద తగులుతున్నవనే కానీ ఇలా వేయించుకున్న ఉల్లిగడ్డ టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. ఈ గోంగూర కూడా వేసేసి మగ్గనియాలి. ఈ గోంగూర దగ్గరికి మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసి కొద్దిగా సేపు మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేసి కొంచెం ఉడకనియాలి. ఉడికిపోయి ఉంటుందండి గోంగూర. ఇలా మెత్తగా ఉడికిపోయిన గోంగూర ఇది కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి. దీనికి కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి. ఇలాగ మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇలాగ ఉడికిపోయిన గోంగూర ఇది కూడా పక్కన పెట్టేసుకొని పప్పులు, పచ్చిమిర్చి వేయించింది మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ మెత్తగా వాటర్ వేసి అయినా మెత్తగా చేసుకోవచ్చు అండి. గోంగూర కూడా వేసి ఇలా చేసుకోవాలి. వేయించిన గోంగూర దానికి ఒక చిన్న గరిటె పెట్టి 2 స్పూన్ల నూనె వేసి మినపప్పు, ఇవి వేయించిన మినపప్పు గోంగూరలో వేసిన తర్వాత మెత్తగా అయ్యి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్ట్ వస్తుందండి. కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించాలి. వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, 2 ఎల్లిపాయలు, కరివేపాకు వేసేసి ఇవి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారే వరకు ఇలాగ వేయించుకొని ఇలా కలర్ వచ్చిన తర్వాత పచ్చళ్ళ పోసేసి కలిపేసుకోవడమేనండి. ఇంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే గోంగూర చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇలాగా ఉల్లిగడ్డలు నూనెలో వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి వేసుకుంటే 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. ఉల్లిగడ్డలు 2వ రోజు ఏదో రకంగా వాసన వచ్చి టేస్ట్ అనిపించదు. ఇలా వేపిన ఉల్లిగడ్డల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వారం రోజులైనా నిల్వ ఉంటుంది.